లండన్ అక్రమాస్తుల వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులపై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణను పూర్తి చేసిన వేళ ఆయన దోషిగా తేలి పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే తదుపరి బాధ్యతలు స్వీకరించబోయే వ్యక్తిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. నవాజ్ను దోషిగా నిర్ధారిస్తే పాకిస్తాన్ ప్రధాని పగ్గాలు ఆయన సోదరుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్ చేపట్టవచ్చని పాక్ ప్రసార మాధ్యమాలు అంచనా వేస్తున్నాయి. అయితే షెహబాజ్ షరీఫ్ పాక్ పార్లమెంటు సభ్యుడు కానందున రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ను తాత్కాలిక ప్రధానిగా నియమించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవాజ్ సోదరుడికి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించాయి. ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన పార్టీ భేటీలో సుప్రీంకోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వస్తే అన్ని రకాల న్యాయ రాజ్యాంగపరమైన మార్గాలను అనుసరించాలని కూడా నిర్ణయించినట్లు పాక్ ప్రసార మాధ్యమాలు తెలిపాయి. నవాజ్ లండన్లో అక్రమాస్తులు సంపాదించారని పనామా పత్రాలు వెల్లడించిన వ్యవహారంలో పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం విచారణను పూర్తి చేసి తీర్పు వాయిదా వేసింది.